9291 13/2/91 రివర్స్ డేట్. అన్నయ్య ఇంకో 10 నిమిషాలు పావుగంటలో వచ్చేస్తారు కృష్ణబాయ్, అందుకని నేను తెలుగులోనే చెప్పేసుకుంటూ వెళ్తాను. విశ్వ పరివర్తనలో తీవ్రత తీసుకురావటానికి సాధనము. विश्व परिवर्तन में तीव्रता लाने का साधन एकाग्रता की शक्ति एवं एक रस स्थिति. विश्व పరివర్తనలో తీవ్రత తీసుకురావటానికి సాధనము ఏకాగ్రత శక్తి మరియు ఏకరస స్థితి. ఈరోజు దూరదేశీ బాబా తన యొక్క దూరదేశీ మరియు దేశీ పిల్లల యొక్క మిలనం జరుపుకునే శుభాకాంక్షలు ఇవ్వటానికి వచ్చారు. మీరందరూ దూరదేశం నుండి వచ్చారు కదా, బాబా కూడా దూరదేశం నుండి వచ్చారు. పిల్లలు బాబాకు శుభాకాంక్షలు ఇవ్వటానికి వచ్చారు. బాబా పిల్లలకు 16 రెట్లు శుభాకాంక్షలు ఇస్తున్నారు. జరుపుకోవటము అంటే సమానముగా తయారవ్వడము. అంటే అది శివరాత్రి పండగలా ఉంది. ఫిబ్రవరి మంత్ కదా, 13/2/91. దానికోసం బాబా చెప్తున్నారు. ప్రపంచంలో కేవలం పండగ జరుపుకుంటారు, కానీ బాబా జరుపుకోవటము అంటే తయారు చేస్తారు మనల్ని. పిల్లలందరూ సాకార రూపంలో సమ్ముఖంగా ఉన్న, ఆకార రూపంలో సమ్ముఖంగా ఉన్నా కానీ విశ్వంలో ఉన్న నలుమూలలో ఉన్నటువంటి బాబా పిల్లలు బాబా యొక్క వజ్రతుల్యమైనటువంటి జయంతి జరుపుకుంటున్నారు. బాబ్దాదా ఆకారీ రూపంలో సమ్ముఖంగా ఉన్న పిల్లల యొక్క వజ్రతుల్య జయంతిని కూడా జరుపుకుంటూ వజ్రతుల్యమైన పద్మ శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు. ఈ మహాన్ అవతరించినటువంటి జయంతిని పిల్లలందరూ జరుపుకుంటూ స్వయం కూడా వజ్రతుల్యంగా తయారైపోయారు కదా. హిరేతుల్య బన్ గయన. దీనిని జరుపుకోవటము అంటే తయారు చేయడము అంటారు. బాబా వజ్రతుల్యంగా తయారు చేసేస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లల మస్తకములో పద్మ భాగ్యవంతులయ్యే నక్షత్రం మెరుస్తుంది. కాబట్టి జరుపుకుంటూ సదాకాలానికి భాగ్యవంతు పోయారు కదా. మీరు ఇలాంటి మహాన్ ఆత్మ జయంతి జరుపుకున్నప్పుడు కూడా వారేమీ ఇతరులని మహాన్గా తయారు చేయరు. ఈ సంగమయుగంలోనే పిల్లలు మీరు పరమాత్మ జయంతి జరుపుకుంటూ మహాన్గా తయారైపోయారు. శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మలుగా తయారైపోయారు. మీరు ఇలాంటి వజ్రతుల్యమైన జీవితాన్ని తయారు చేసుకుంటూ జన్మాంతరాల వరకు వజ్రాలు మరియు రత్నాలతో ఆడుతూ ఉంటారు. మీరు रत्न और हीरों से खेलते रहेंगे भविष्य में. आज का यादगार दिवस सिर्फ बाप का नहीं लेकिन बच्चों का भी बर्थडे है, क्योंकि जब बाप अवतरित होते तो बाप के साथ ब्रह्मा दादा भी परिवर्तित आत्मा अवतरित होते हैं. बाप और दादा दोनों का साथ साथ अवतरण होता है. బాబాతో పాటు దాదా ఇద్దరు కూడా అవతరించే బర్త్డే అవతరణ రోజు ఈరోజు కదా. ఒకరు రారు కదా, ఇద్దరిది అవతరణ అయింది. सिवाय ब्राह्मणों के बाप दादा स्थापना का यज्ञ रच नहीं सकते, इसलिए बाप दादा और ब्राह्मण बच्चे साथ साथ अवतरित होते हैं. బ్రాహ్మణ ఆత్మలు లేకుండా బాప్ దాదా స్థాపన యొక్క యజ్ఞాన్ని రచించలేరు. అందుకే బాప్ దాదా మరియు బ్రాహ్మణ పిల్లలు కలిసి తోడుగా అవతరించటం అనేది జరుగుతుంది. ఎవరి జన్మదినం ఇది? కిస్కా జన్మదిన్? आपका या बाप का? मीदा बाबा दा? आपका भी है ना? तो आप बाप को मुबारक देते और बाप आपको मुबारक देते. మీరు బాబాకు శుభాకాంక్షలు చెప్తే బాబా తిరిగి మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు. శివ జయంతి అంటే పరమాత్మ జయంతిని శివరాత్రి అని ఎందుకు అంటారు? కేవలం శివరాత్రి అని కూడా అనరు, మహాశివరాత్రి అని చెప్తారు. ఎందుకంటే ఈ అవతరిత దివసము శివ బాబా బ్రహ్మదాదా మరియు బ్రాహ్మణుల మహాన్ సంకల్పం యొక్క వ్రతం తీసుకున్న రోజుగా. అంటే విశ్వానికి విశ్వాన్ని
పవిత్రత యొక్క వ్రతం ద్వారా మహాన్ శ్రేష్టంగా తయారు చేస్తాము అని వ్రతం తీసుకున్న రోజు. విశేషంగా ఆది దేవుడు బ్రహ్మ తన యొక్క నిమిత్త బ్రాహ్మణుల ఆది పిల్లలతో పాటు ఈ మహాన్ వ్రతం తీసుకొని నిమిత్తం అయ్యారు. ఈ వ్రతం विश्व को पवित्रता के व्रत से महान श्रेष्ठ बनाएंगे. విశ్వాన్ని మహాన్గా శ్రేష్టంగా తయారు చేస్తాం మేము పవిత్రంగా ఉండి అని వ్రతం తీసుకుని దివ్య దివసం ఇది. అందుకే మహా శివరాత్రి అని చెప్పారు. బ్రాహ్మణ పిల్లలు మీరు మహాన్ వ్రతం తీసుకున్నారు, దాని యాదగారి స్వరూపమే భక్తులు వ్రతము చేస్తారు శివరాత్రి రోజు. ఈ మహాన్ జయంతి ప్రతిజ్ఞ తీసుకునే జయంతి. ఒకవైపు ప్రత్యక్షం చేసే జయంతి, ఇంకోవైపు ప్రతిజ్ఞలు తీసుకునే జయంతి. ఇది ఆది సమయంలో మీరు అందరూ నిమిత్తమయ్యారు. ఆది దేవుడితో పాటు రత్నాలు, ఆది రత్నాలు తయారయ్యారు. ప్రతిజ్ఞ చేశారా? ప్రతిజ్ఞ యొక్క ఫలము ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాము. చూడండి, ఎక్కడెక్కడ మూల మూలలో బాబా పిల్లలు తయారయ్యారు. మరి అప్పుడు వాళ్ళు చేసిన ప్రతిజ్ఞకు ప్రత్యక్ష ఫలం. బాబా చెప్తున్నారు, బాబా మట్టిలో దాగి ఉన్నటువంటి వజ్రతుల్యమైన పిల్లల్ని వెతికి తన పిల్లలుగా చేసుకున్నారు. మిట్టి మే छिपे हुए रतन कहाँ कहाँ कोने में देश विदेश में सबको चुन के बाबा अपने पास ले आए, अपना बनाया. అందరినీ వెతికి తీసుకున్నారు. విశ్వంలో మూల మూలల నుండి హోలియెస్ట్ హైయెస్ట్ వజ్రాలై మెరుస్తున్నారు పిల్లలని చెప్తున్నారు బాబా. ఇది పరమాత్మ జయంతి యొక్క వ్రతము మరియు ప్రతిజ్ఞ యొక్క ఫలము. మీరందరూ కూడా నలువైపులా శివ బాబా జెండా ఎదురుగా ప్రతిజ్ఞ చేస్తుంటారు కదా, జెండా ఎగరేసినప్పుడు. కాబట్టి ఇది ఆది నుండి ఆచారము, ఇది ఇప్పటి వరకు మీరు కూడా చేస్తూ వచ్చారు. పరమాత్మ జయంతి శివరాత్రి అని కూడా అంటారు. రాత్రి అంటే అంధకారం. అంధకారంలో వ్యక్తి వస్తువు ఎలా ఉంటారనేది కనిపించదు, స్పష్టంగా ఉంటుంది వస్తువు కానీ కనిపించదు కదా. అలాగే బాబా అవతరించినప్పుడు అంధకారం ఎలా ఉంది ఈ ప్రపంచంలో, మిమ్మల్ని మీరు కూడా ఎవరు ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు చూడలేకపోతున్నారు, బాబాను కూడా తెలుసుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు బాబా. నేను ఆత్మను అని ఉంటూ కూడా ఉంది మన ఆత్మ, కానీ ఆ జ్ఞానము అనుభవం అనే నేత్రంతో చూడలేకపోతున్నాం. బాబా अन्य तक ऐसे रात्रि में पड़ गए हम अपने आप को देख नहीं पा रहे है चीज़ लेकिन दिखाई नहीं दे रहे. నేత్రాలు ఉంటూ కూడా అంధకారంలోనే ఉన్నామన్నమాట. అంటే యథార్థంగా పని చేయట్లేదు, నేత్రాలు స్పష్టంగా కనిపించట్లేదు, అంధకారంలో పడిపోయి ఉన్నారు అని చెప్తున్నారు బాబా. కాబట్టి బాబా మొట్టమొదట ఈ అంధకారాన్ని తొలగిస్తున్నారు. బాబాకి పెళ్ళే ఏ అంధకార్ మిటాతే హై. కాబట్టి శివరాత్రి అంటే అంధకారాన్ని తొలగించి యథార్థమైన ప్రకాశం ప్రజ్వలితం కావడము. అందువలన శివరాత్రి అని జరుపుకుంటారు. భక్తి మార్గంలో విధి కూడా యథార్థ విధి యొక్క యాదగారు. ఒకవైపు భక్తుల యొక్క విధి నడుస్తుంది, వ్రతలేనా అది. ఇంకొక వైపు పిల్లల యొక్క సంపూర్ణ విధి నడుస్తుంది, బచ్చం కవి విధి చల్లే. రెండు విధి చూసి బాబా హర్షితులు అవుతున్నారు. మీరు కూడా హర్షితులు అవుతున్నారు కదా, మమ్మల్ని ఫాలో చేసి భక్తి మార్గంలో ఎంత చక్కగా
సౌదా చేస్తారు కదా బాబాతో, వ్యాపారం బేరం. సోచ్ సమస్కర్ కియానా సౌదా. ఎవరి మోసంలో పడిపోయి అయ్యో నేను మోసపోయిన అనుకుంటున్నారా? ఎవరో చెప్తే ఇలా వచ్చేస్తాను అని, కిసికి कहने से धोखे में आ गए ऐसा नहीं ना. अच्छी तरह से देख लिया ना, బాగా చూశారు కదా. कोई जादू तो नहीं लग गया आपके ऊपर. ఎవరు గారడి వేసేసి మోసం చేయలేదు కదా మిమ్మల్ని. మూడో కన్నుతో సౌదా చేశారా, మూడో నేత్రంతో. ఎందుకంటే బుద్ధి కూడా ఒక నేత్రము. అందరూ పక్క అయినా మూడు నేత్రాలతో చక్కగా చూసి బాబాను తెలుసుకున్నారు కదా. పిల్లలందరూ మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. బాబా మీరు ఉండని ఉన్నారు, మీరు ఎక్కడ వెళ్ళరు కదా. జ్ఞాని యోగి జీవితం కూడా చాలా ఇష్టపడుతుంది. కొద్దిగా ఏదో ఒక విషయాలలోనే సహించవలసి వస్తుంది. యోగి జీవన్ జ్ఞాని జీవన్ अच्छा लगता है. थोड़ी ఈ बातों में किसी बातों में छोटी बातों में सहन करना पड़ता है. उस समय मन और बुद्धि हलचल में आ जाती है. ये कब तक होगा, कैसे होगा? बीच में जो हलचल होती, चाहे अपने से, चाहे सेवा से, चाहे साथियों से, ये हलचल निरंतर में अंतर ले आती हैं. ఇది చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనసు బుద్ధి అలజడిలోకి వచ్చేస్తుంది. స్వయం నుండి కానీ, సేవ నుండి కానీ, సాథీల నుండి కానీ, ఆ హల్చల్ వచ్చినప్పుడు, అలజడి వచ్చినప్పుడు ఏమవుతుంది? తేడా వచ్చేస్తుంది అన్నమాట. నిరంతరము అనే స్టేజ్లో తేడా వచ్చేస్తుంది. సహన శక్తి యొక్క పర్సంటేజ్ తగ్గిపోతుంది. పక్కాగా ఉన్నారు కదా. పక్కాగా ఉంటూ కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాలు కదిలించేస్తున్నాయి మిమ్మల్ని, కొన్ని సమస్యలు. తపస్సా సంవత్సరం అంటే సర్వగుణాలలో, సర్వశక్తుల్లో, సర్వ సంబంధాల్లో, సర్వ స్వభావ సంస్కారాల్లో 100% పాస్ అవ్వాలి. సర్వగుణాలు, సర్వశక్తులు, సర్వ స్వభావ సంస్కారాలు, సర్వ సంబంధాలు అన్నింట్లో 100% పాస్ అవ్వాలి. ఇప్పుడు పాస్ అయ్యారు, ఫుల్ పాస్ కాలేదు. ఒకటి పాస్ ఉంది, ఇంకొకటి ఫుల్ పాస్. ఫుల్ పాస్ విత్ ఆనర్. తపస్సా సంవత్సరంలో ఒకవేళ పాస్ విత్ ఆనర్ కొద్దిగానే అయ్యాము, కొద్దిమంది అయ్యారంటే ఫుల్ పాస్ అందరూ కాగలరా? ఫుల్ పాస్ అవ్వడం కోసము అన్నింటికన్నా సహజ సాధనం ఏంటి? फुल पास होने के लिए कोई भी पेपर आते हैं, और इस तपस्या वर्ष में भी पेपर आएंगे. ऐसे नहीं कि नहीं आएंगे, लेकिन पेपर समझकर पास करो. बात को बात नहीं समझो, पेपर समझो. ఏదైనా సమస్య వస్తే సమస్య అనకండి, ఇది ఒక పరీక్ష వచ్చింది అనుకోండి. తపస్సా సంవత్సరం కదా, తపస్సు చేసేస్తున్నాం, పరీక్ష రాదనుకోకండి, వస్తుంది. సమస్య వస్తుంది, అయినా పరీక్ష అనుకొని పాస్ అవ్వండి. पेपर के क्वेश्चन के विस्तार में नहीं जाते, ये क्यों आया, कैसे आया, किसने किया. पास होने का सोचकर पेपर को पार करते. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది ఆలోచిస్తారు పరీక్షలో. పరీక్ష నేను రాసేయానని పాస్ అయిపోతారు. అలాగే ఇక్కడ కూడాను బాబా చెప్తున్నారు, మీకోసం కూడా మీరు ఇదేంటి ఇలాగైపోయింది, ఇదేంటి బలహీనమైన ఆలోచనలు ఆలోచించకండి. ఇలా కూడా జరుగుతుందా మీకు, అంటే ఇతరుల పట్ల. మీకోసం మీరు ఇది ఎందుకు చేసేసాను, ఏం చేస్తాను, ఇలా స్వయంలో కానీ ఇతరుల పట్ల కానీ బలహీనంగా ఆలోచించకండి. పేపర్ అనుకొని పాస్ అవ్వాలని లక్ష్యం పెట్టుకోండి. పాస్ ఉన్నాయి, పాస్ కర్నాయి, బాప్కే పాస్ రేనా. పాస్ అవ్వాలి, పాస్ చేసి ముందుకెళ్ళాలి, బాబాకు దగ్గరలో ఉండాలి. అప్పుడు ఫుల్ పాస్ అయిపోతారు. సమజా? ఇప్పుడు మెజారిటీ రిజల్ట్ ఏం చూశారు? కొన్ని విషయాలు చక్కగా పాస్ అయిపోయారు. కేవలం పాత స్వభావ సంస్కారాలు అప్పుడప్పుడు కొత్త జీవితంలో ఇమర్జ్ అయిపోతున్నాయి. చూశారు బాబా. స్వయం మరి ఇతరుల స్వభావ సంస్కారాలతో ఘర్షణ పడుతున్నారు. తమ బలహీన సంస్కారాలు ఇతరుల సంస్కారంతో ఘర్షణ అయిపోతుంది అంటున్నారు. ఈ బలహీనత ఇప్పుడు విశేషమైన లక్ష్యానికి చేరుకోనివ్వకుండా విఘ్నం వేసేస్తుంది అని చెప్తున్నారు బాబా. ఫుల్ పాస్ అవ్వడానికి బదులు పాస్ మార్క్స్కి వచ్చేస్తున్నారు. अपना कमज़ोर स्वभाव संस्कार से दूसरों के स्वभाव संस्कार के टक्कर में आके फुल पास के बजाय पास మార్క్స్ में आ रहा है. స్వభావ సంస్కారాలను సంకల్పం మరియు కర్మల్లో తీసుకుని రాకండి. పాత స్వభావాలు ఇతరుల స్వభావ సంస్కారంతో ఘర్షణ పడకండి. పాస్ అవ్వాలంటే ఇది గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. రెండింటికి కూడా ఏం కావాలంటే మన స్వభావ సంస్కారాలకి మనం వశం కాకూడదు,
కర్మలు మాటల్లో తెగకూడదు, ఇతర సంస్కారంతో ఘర్షణ పడకూడదు. దీనికి సహన శక్తి మరియు ఈ मुझకునే శక్తి అవసరం. सहन शक्ति और समाने की शक्ति की आवश्यकता है. ఫుల్ పాస్కి సమీపం తేవట్లేదు ఈ శక్తులు లేకపోవడం వలన. అక్కడక్కడ అల్బేలపన్ ఆలస్యం, అశ్రద్ధ, సోమరతనం వచ్చేసింది. తపస్య సంవత్సరంలో మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయడం అంటే ఒకే సంకల్పంలో ఉండడం. నేను ఫుల్ పాస్ అయి తీరాలి అని ఒకే సంకల్పంలో ఉండాలి. ఒకవేళ మనస్సు బుద్ధి కొంచెమైనా విచలితమైతే दृढ़ता दाన్ని ఏకాగ్రం చేసుకోండి. अगर मन बुद्धि थोड़ा भी विचलित होता है तो एकाग्रता से उसको दृढ़ता से एकाग्र कर लो. దృఢతతో ఏకాగ్రం చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు బాబా. కర్నా హీ హై హోనా హై, చేసి తీరాలి, జరిగి తీరాలి అనేది దానిలో ఏకాగ్రత పెట్టండి. దృఢత, ఏకాగ్రత. ఏదైతే బలహీనతలు ఉన్నాయో తపస్యకు యోగాగ్నిలో భస్మం చేసేయండి. యోగాగ్ని ప్రజ్వలితమైన లగ్నం యొక్క అగ్నిలో ఇప్పుడు కూడా ఉంటున్నారు, కానీ అప్పుడప్పుడు అగ్ని కొంచెం పర్సెంటేజ్లో తక్కువ అయిపోతుంది. कभी कभी कम पड़ जाती लगन की अग्नि, बुझती नहीं, कम होती, ఆరిపోవట్లేదు కానీ తక్కువ అవుతుంది. తీక్షణమైన అగ్నిలో వస్తువు వేస్తే వెంటనే పరివర్తన అయిపోతుంది, భస్మం అయిపోతుంది. పరివర్తన భస్మం చేయడానికి రెండింటికి తేజ్ ఆగి చెయ్యి, తీక్షణమైన అగ్ని కావాలి అని చెప్తున్నారు బాబా. పరివర్తన అవడానికి కానీ భస్మం అవడానికి కానీ. ఏంటి అగ్ని? యోగా అగ్ని. లగ్నం యొక్క అగ్ని కూడా వెలిగి ఉంది కదా, సదా తీక్షణంగా ఉండాలి. అప్పుడప్పుడు తీక్షణ, అప్పుడప్పుడు తక్కువ కాకూడదు. స్థూలమైన అగ్నిలో కూడా ఏదైనా వస్తువు వేస్తే ఏమవుతుంది? టైంకి తయారవ్వాలంటే ఏం చేస్తారు? అగ్గి మీద పెట్టినప్పుడు వస్తువు దానికి తగిన అగ్గి ఇస్తారు కదా, అప్పుడు ఆ వస్తువు చక్కగా తయారవుతుంది, తొందరగా తయారవుతుంది. ఒకవేళ మధ్యలో అగ్గి ఆరిపోతే సమయానికి ఆ వస్తువు తయారవుతుంది. चीज़ बनाते बनाते आग बुझ गई तो बनेगी नहीं ना. अच्छी तरह बनने के लिए क्या करना है? आग तेज से लगी रहे. యోగా అగ్ని కూడా మధ్య మధ్యలో డీలా అయిపోతుంది. పిల్లల్ని సంపన్నం అయిపోతారు కానీ లాస్ట్లో అవుతారు. అప్పుడు యోగాగ్ని డీలా అయితే లాస్ట్లో సంపన్నంగా అయితే ఫాస్ట్ మరియు ఫస్ట్ రాజ్యభాగ్యానికి అధికారం దొరకదు. కాబట్టి మీ అందరి లక్ష్యం ఫస్ట్ జన్మలో రాజ్యభాగ్యం పొందాలా, दूसरे तीसरे जन्म में राज्यभागी लेना है? क्या లక్ష్యం? మొదటి జన్మలో రావాలా? తపస్య సంవత్సరం అంటే ఫాస్ట్ పురుషార్థం చేసి ఫస్ట్ జన్మలో ఫస్ట్ నెంబర్ ఆత్మలతో రాజ్యంలో రావాలి. ఇంటికి తోడుగా వెళ్ళాలి కదా, రాజ్యాన్ని కూడా బ్రహ్మ బాబా తోడులో రావాలి కదా. అర్థమైందా? తపస్య సంవత్సరం ఎందుకు పెట్టారు బాబా? तपस्या साल क्यों रखा? ఏకాగ్రత की शक्ति को बढ़ावो, ఏకాగ్రత శక్తిని పెంచుకోండి. ఇది తపస్సు అంటే. ఇప్పుడు వద్దన్న వ్యర్థం వచ్చేస్తుంది. వ్యర్థం వైపు व्यर्थ की तरफ पल्ला भारी हो जाती, कभी कभी श्रेष्ठ संकल्प से भी व्यर्थ का भारी हो जाती. శ్రేష్ఠ సంకల్పాల కన్నా వ్యర్థ సంకల్పాల పళ్ళెం బరువు అయిపోతుందంట తూకంలో. ఇప్పుడు అలా ఉంది పిల్లల స్థితి. తపస్సు అంటేనే వ్యర్థ సంకల్పాల సమాప్తి. ఎందుకంటే సమాప్తి సంపూర్ణతను తీసుకొస్తుంది. సమాప్తి లేకుండా సంపూర్ణత రాదు. కాబట్టి ఈరోజు తపస్య సంవత్సరం ప్రారంభిస్తున్నారు. ఉల్లాస ఉత్సాహాల కోసం బాబ్ దాదా శుభాకాంక్షలు చెప్తున్నారు. 4 సబ్జెక్టులో ఫుల్ పాస్ అయ్యి మార్కులు తీసుకోవాలి. 4 సబ్జెక్ట్స్. ఇలా అనుకోకండి 3 సబ్జెక్టులు బాగానే ఉంది కదా, 1 తక్కువ ఉంది కానీ ఫుల్ పాస్ అయిపోతాంలే అనుకోకండి. అయినా పాస్ అనే లిస్టులోకి వచ్చేస్తారు. అలా అశ్రద్ధ చేస్తే ఫుల్ పాస్ కాలేరు. 4 సబ్జెక్టులు 4 సబ్జెక్ట్ में ఫుల్ మార్క్స్ होना चाहिए. సదా ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన ఉండాలి. మీ స్థితిని కదిలించే ప్రయత్నం చేసేవారి పట్ల కానీ అకళ్యాణం చేసేవారిపైన కూడా కళ్యాణ భావన, కళ్యాణ దృష్టి, కళ్యాణ వృత్తి, కళ్యాణ కృతి आपकी स्थिति को हिलाने की कोशिश करें. ऐसे कल्याण करने वाले के प्रति भी कल्याण की भावना, दृष्टि, वृत्ति, कृति हो. कृति माना कर्म. దీనినే కళ్యాణకారి ఆత్మ కావడము అంటారు. కళ్యాణకారి బన్నా कहते हैं. శివుడు అంటే అర్థం కూడా కళ్యాణకారి అని చెప్తాం కదా. కాబట్టి శివరాత్రి అంటే కళ్యాణకారి భావనలు నింపుకోవడం అన్న.
కళ్యాణం చేసే వారికి కళ్యాణం చేయడం అజ్ఞానీలు కూడా చేస్తారు. కళ్యాణం करने वाले के कल्याण अज्ञानी भी करते हैं. अच्छे के साथ अच्छा चलना ये तो सभी जानते हैं. మంచి వాళ్ళతో మంచిగా నడవడం అందరికీ తెలుసు కదా. लेकिन अकल्याण की वृत्ति वाले को अपनी कल्याण की वृत्ति से परिवर्तन करो या क्षमा करो. परिवर्तन ना भी कर सकते, क्षमा तो कर सकते हो ना. బాగున్న వాళ్ళతో బాగుండడం గొప్ప కాదు. ఆ కళ్యాణ వృత్తితో ఉన్న వారికి మీ కళ్యాణ వృత్తితో మీరు పరివర్తన చేయడం, క్షమించడం ఇది గొప్ప. పరివర్తన చేయలేకపోతే క్షమాపణైనా ఇవ్వాలి కదా అంటున్నారు బాబా. ఈరోజు శిక్షణ ఇవ్వడం వల్ల ఎవరికి అర్థం కాదు. క్షమించాలి అంటున్నారు బాబా. అవి స్నేహతో సమ్మాన్తో క్షమాకర, శుభభావన రక్కు, శుభకామన రక్కు. క్షమించాలి, స్నేహం ఇవ్వాలి, శుభభావన శుభకామన పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు అవసరము అని చెప్తున్నారు బాబా. యోగిగా ఉండేవారు యోగిగా ఉన్నారు, సదా యోగి జీవితంలోనే ఉండాలి అందరూ. డ్రామాలో ప్రతి సీన్ న్యారే ప్యారేగా ఉంది అని చెప్తున్నారు బాబా. ప్రతి సీన్ చూస్తూ కూడా దాని రహస్యం తెలుసుకుంటే నారాజ్ గారు ఏ సీన్లో కూడా మీకు విసుగురాదు అంటున్నారు బాబా. డబల్ విదేశీయులు శివ జయంతి కోసం చేరుకున్నారు. ప్రకృతి కూడా మిమ్మల్ని మీకు ఆహ్వానం ఇస్తుంది, చల్లగా అయింది అని చెప్తున్నారు బాబా. ప్రకృతి కూడా ఫుల్ ఫోర్స్లో ఇంకా హల్చల్ ప్రారంభించలేదు. ఫుల్ ఫోర్స్లో హల్చల్ శురునికి ప్రకృతిని. ఎందుకంటే మా మాలికులు రెడీగా లేరు. నేను ఎవరికి దాసి కావాలి, కిస్కి దాసి బను ప్రకృతి, ఇస్లియే హల్చల్ మచాయే నహీ అభి ఆప్ లోగ్ కే లియే ఇంతజార్ మే హై. ఎదురు చూస్తుంది అనమాట. మరి మీరు భయపడుతున్నారా? ఆప్ లోగ్ డర్ రే హో వినాష్ నా ఆ జాయే. బాబా చెప్తున్నారు మనుషులు చావడం అంటే భయపడతారు. మీరైతే చనిపోయి ఉన్నారు. పురాణీ దునియాసి మరే పోయో మరి నీకా క్యా డర్. పాత ప్రపంచం నుండి చనిపోయి ఉన్నారు, ఇంకేంటి భయము అంటున్నారు బాబా. ట్రస్టీ కదా మీరు. మేరా పన్ హోగా తో బిల్లి మ్యావ్ మ్యావ్ కరేగి. మై ఆవు మ్యావ్ మ్యావ్ అంటే ఏంటి? నేను వస్తాను అంటారంట మాయా పిల్లి. కాబట్టి ట్రస్టీ అయిపోండి. నాది అనేది వదిలేండి. శరీరమే మేరానే మరణి కడరీని. శరీరం కూడా నాది కాదు కదా. ఇంకా చావంటే భయమే లేదు. చింత ఉందా మీకు? పరివార కా ఫిక్రే ఏ కుచ్ ఫిక్రే ఏ ట్రస్టీ హోనా? ట్రస్టీ కదా అందరూ. కొంచెం లగా ఉందా? దాదీలను చూసి బాబా అంటున్నారు కర్మ ఆది నుండి వాణి మరియు కర్మ యొక్క సేవ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొద్ది సమయం కోసం మనసా సేవ యొక్క అది. ఎందుకంటే అనారోగ్యం ఉంది అంట దాదీకి. అంటే ఆ టైంలో కొంతమంది అంటే పేర్లు ఇవ్వలేదు బాబా. కొంతమంది దాదీలది అనారోగ్యం ఉంది. లెక్కాచారం సమాప్తి చేసుకుంటున్నారంటే మీరు లెక్కాచారం సమాప్తి చేసుకోవటంలో కూడా అనారోగ్యం రావడంలో కూడా సేవే ఇమిడి ఉంది అని చెప్తున్నారు బాబా. ప్రతి ఒక్కరూ లెక్కాచారం సమాప్తి చేసుకోవాల్సిందే కదా. అయితే అందరి ఆశీర్వాదాలు అనే దాంతో శూలం లాంటిది ముళ్ళులాగా తేలిపోతుంది సమస్య అని చెప్తున్నారు బాబా. చెప్పారు కదా స్నేహంతో రాయి కూడా నీరైపోతుందని. అనారోగ్యం కూడా అంటే హార్ట్ యొక్క అనారోగ్యం వచ్చింది, హృదయ రోగము అయినా కూడా అది రాయి లాంటిది నీరు స్టేజ్కి వచ్చేసింది. అది ఇంకొంచెమే ఉంది. పరివార ప్రేమ చాలా సహయోగం ఇస్తుంది మీకు అని బాబా చెప్తున్నారన్నమాట. రెస్ట్ శరీరానికి ఇవ్వాల్సింది ఇవ్వడం కోసం ఇది వచ్చింది. ఇందులో కూడా సేవ ఉంది అని చెప్తున్నారు బాబా. अच्छा चारों ओर के सर्व विश्व कल्याण की श्रेष्ठ भावना रखने वाले, चारों ओर के से दृढ़ संकल्प करने वाले, तपस्या द्वारा स्वयं को विश्व को परिवर्तन करने वाले, एकाग्रता की शक्ति से एक रस तीव्र स्थिति में रहने वाले ऐसे तपस्वी आत्माओं को, स्नेही आत्माओं को, सदा बाप के साथ रहने वाली आत्माओं को, सदा भिन्न भिन्न विधि से सेवा में साथी रहने वाले बच्चों को महा परमात्मा जयंती की मुबारक और याद प्यार स्वीकार हो और साथ साथ नमस्ते. నలివేపుల సర్వ విశ్వ కళ్యాణం యొక్క శ్రేష్ట భావన ఉంచుకునే పిల్లలకు నలివేపులు లాంటి
దృఢ సంకల్పం తీసుకునే వారికి, తపస్సు ద్వారా స్వయాన్ని విశ్వాన్ని పరివర్తన చేసే వారికి, ఏకాగ్రత శక్తి ద్వారా ఏకరస తీవ్ర స్థితిలో ఉండేవారు, ఇటువంటి తపస్వి ఆత్మలకు, స్నేహి ఆత్మలకు, సదా బాబా తోడులో ఉండే ఆత్మలకు, సదా భిన్న భిన్న వీధి ద్వారా సేవలో సాత్విగా ఉండే పిల్లలకు మహాపరమాత్మ జయంతి యొక్క శుభాకాంక్షలు మరియు ప్రియ స్మృతులు స్వీకరించండి. దాంతోపాటు నమస్తే చెప్తున్నారు బాబా. మనందరం బాబాకి చెప్తామా? हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते। वरदान: समय और परिस्थिति प्रमाण अपनी श्रेष्ठ स्थिति बनाने वाला अष्टशक्ति संपन्न भव. సమయము పరిస్థితి అనుసారం తమ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునేటటువంటి అష్టశక్తి సంపన్నంగా తయారవ్వండి. जो बच्चे अष्ट शक्तियों से संपन्न है वो हर कर्म में, हर समय प्रमाण, परिस्थिति प्रमाण हर शक्ति को कार्य में लगाती, उन्हें अष्ट शक्तियाँ इष्ट और अष्ट रत्न बना देती हैं. ఏ పిల్లలు అష్టశక్తులతో సంపన్నంగా ఉంటారు, ప్రతి కర్మలో సమయానుసారం, పరిస్థితి అనుసారం ప్రతి శక్తిని వాళ్ళు ఉపయోగిస్తారు కార్యంలో. అష్టశక్తులతో సంపన్నంగా ఉండేవాళ్ళు, వారికి అష్టశక్తులు వారి జీవితంలో ఉపయోగపడినప్పుడు వాళ్ళను ఇష్టదేవిగా, అష్టరత్నంగా తయారు చేసేస్తాయి. ऐसे अष्टशक्ति संपन्न आत्मा जैसे समय जैसी परिस्थिति वैसे स्थिति सहज बना लेती. ఇలాంటి అష్టశక్తి సంపన్న ఆత్మలు ఎలాంటి సమయం, ఎలాంటి పరిస్థితి, ఎలాంటి స్థితి తయారు చేసుకుంటారు సహజంగా. उनके हर कदम में सफलता समाई रहती. कोई भी परिस्थिति उन्हें श्रेष्ठ स्थिति से नीचे नहीं उतार सकते. వారికి ప్రతి అడుగులో సఫలత ఏమిడి ఉంటుంది. ఏ పరిస్థితి కూడా వాళ్ళని శ్రేష్ఠ స్థితి నుండి ఎప్పుడు కిందకి తీసుకొని రాలేదు. అష్టశక్తులు జీవితంలో ఉపయోగించేవారు. సమజా? ఇష్టదేవి అయిపోతాం, అష్టరత్నాలు అవుతాం. ఎలా అవుతాము? ఎలాంటి పరిస్థితి, ఎలాంటి సమయమో అలా మనం దానిని సహజం చేసేసుకోగలగడం, శక్తుల్ని ఉపయోగించి సఫలత అనేది దొరుకుతుంది. మరి శ్రేష్ఠ స్థితి నుండి దిగిపోరు వాళ్ళు ఎప్పుడు కూడా. చిన్న చిన్న విషయాలకి కిందకి దిగిపోవడం అనేది ఉండదు. స్లోగన్: जो कर्म हम करेंगे हमें एक और करेंगे, ये स्लोगन सदा स्मृति में रहे तो कर्म श्रेष्ठ हो जाएंगे. ఏ కర్మని ఏం చేస్తారు, నన్ను చూసి ఇతరులు చేస్తారనే స్లోగన్ సదా స్మృతిలో ఉన్నట్లయితే కర్మ శ్రేష్టంగా తయారైపోతుంది. ఓం శాంతి. ఏ గడియల కోసం మనం ఎదురు చూసామో గడియలు వచ్చేసాయి. మన ఎదురుగా అన్నయ్య భవిష్యత్ సతీగ